అందరికీ నమస్తే అండి. అసలు నెయ్యి కల్తీ అని చెప్పుకునే కంటే ముందు రాజకీయం కల్తీ కదా. అసలు రాజకీయమే కల్తీ. కాబట్టి ఆ కల్తీ రాజకీయాల్లో వచ్చిన ఒక వ్యవహారం కల్తీ నెయ్యి. ఈ కల్తీ రాజకీయంలో ఎవరు సచ్చీలుడు లేదా ఎవరు దుర్మార్గుడు, ఎవరు మంచోడు, ఎవరు చెడ్డోడు అని చెప్పుకోవడానికి లేదు. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని చుట్టూ రాజకీయాన్ని అల్లి దాని నుంచి ఎవరికి కావాల్సిన ప్రయోజనాలు వాడు పొందే ప్రయత్నం చేశాడు. ఓవరాల్గా కోట్లాది మంది హిందూ భక్తుల మనసుల్లో కలుషితం చేసి కల్మషం చేసి ఒక లేనిపోని ప్రకంపనలను సృష్టించి గాలిబుడగలా తేల్చి పడేశారు. దీన్ని ఆ కల్తీ నెయ్యి వ్యవహారం అనమాట. దాని గురించి నేను చెప్తున్నా. ఇంకా మనం పచ్చిగా చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎంత దుర్మార్గావస్థలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ముగ్గురు దోషులే. ఏ ఒక్కరిని సేవ్ చేయాలని ఈ వీడియో చేయట్లా. ముగ్గురు దోషులే. అసలు చంద్రబాబు గారు వయసు ఎంత? 75 ఏళ్ళు. ఆయన రాజకీయ అనుభవం ఎంత? 48 ఏళ్ళు. అంత అనుభవంలో అంత వయసులో ఆయన ఒక సీఎం హోదాలో ఆవు కొవ్వు కలిపారు, పంది కొవ్వు కలిపారు, ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు చేశారని ఎలా అంటారు? 2024 సెప్టెంబర్ 19వ తేదీన ఆయన ఒక మీటింగ్లో ఆ కామెంట్స్ చేశాడు. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా వాటిని వినిపించక్కర్లా. 2024 సెప్టెంబర్ 19న ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్లో ఆయన కామెంట్ చేశాడు. ప్యూర్లీ ఆయన నోటితో ఆయన అన్నమాటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని. ఆ రోజు సాయంత్రానికి ఆయన మాట అన్న 2 గంటల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో, టీడీపీ గ్రూపుల్లో, టీడీపీ అనుకూల మీడియాల్లో ఇదిగో ఎన్డీడీబీ రిపోర్టు, ఇదిగో ఆ రిపోర్టు, ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసిందని వీడియోలు చేశారు. రిపోర్ట్స్ వచ్చేసాయి. సరే, దాన్ని ఒక 2 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయానికి తను వాడుకున్నారు. మెట్లు శుభ్రం చేశారు, ఇంకేంటి దీక్ష చేసేసారు, ప్రాయశ్చిత్త దీక్ష. వారాహి అని ఒక డిక్లరేషన్ అని మీటింగ్ పెట్టారు తిరుపతిలో. బీభత్సం చేశారు. అసలు మామూలుగా చేయలేదు. అప్పట్లో అమ్మో మామూలుగా కాదు. అసలు ఆ వయసులో ఆ అనుభవంలో చంద్రబాబు గారు ఆ స్థాయిలో ఆ హోదాలో క్లారిటీ లేకుండా, ఆధారాలు లేకుండా అలా మాట్లాడడం ఒకటో తప్పు. దానిని రాజకీయంగా వాడేసుకుందాం అని చెప్పి విపరీతంగా ఓవర్ యాక్షన్ చేయడం పవన్ కళ్యాణ్ గారు తప్పు. వీళ్ళిద్దరే తప్పు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదా అని మీరు అనొచ్చు. ఎందుకు లేదు? ఆయన తప్పు లేదు. ఎందుకు లేదు? ఉంది. సో నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం, కానీ యానిమల్ ఫ్యాట్ కలిసిన మాట మాత్రం వాస్తవం కాదు. కల్తీ జరిగిన మాట వాస్తవమే. సిట్ అదే తేల్చింది. సిబిఐ నేతృత్వంలోని సిట్ అంతిమంగా తేల్చింది అయితే అదే, కల్తీ జరిగింది. అది అసలు నెయ్యే కాదు, యానిమల్ ఫ్యాట్ అనే సంగతే లేదు. రిపోర్ట్లో ఎక్కడ ఒక్క అక్షరం కూడా, ఒక్క వర్డ్ కూడా యానిమల్ ఫ్యాట్ కలిసిందైతే లేదు. సిబిఐ నిర్ధారించలేదు, సిట్ కూడా చెప్పలేదు. కాబట్టి చంద్రబాబు గారు చెప్పింది అబద్ధమే. కాసేపు వదిలేద్దాం. ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్షనే. పెట్టేద్దాం, పక్కన పెట్టేద్దాం. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? ఆయన పరిపాలనలో అసలు తిరుమల నెయ్యి వ్యవహారంలో ఎవడు వేలు పెట్టమన్నాడు? ఆ టెండర్లో ఎవడు కక్కుర్తి పడమన్నాడు? ఆయన ఒక సీఎంగా, ఒక అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంలో ఒక పాలక మండలి అధ్యక్షుడిగా, పాలక మండలి చైర్మన్గా తన సొంత బాబాయిని పెట్టుకొని ఆయన నడిపించిన వ్యవహారం ఏంటి? ఈవోగా తనకు అత్యంత సన్నిహితుడైన మనిషిని, అధికారిని పెట్టుకొని తను నడిపించిన వ్యవహారం ఏంటి? సో 235 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఎవరికి కట్టబెడుతున్నారు, ఎటువంటి నెయ్యి వస్తుందని చూసుకోక్కర్లేదా? ఇప్పుడు తీరా చూస్తే చైర్మన్ గారి పిఏ మీద తోసేస్తారా, లేదా టీటీడీ దిగువ స్థాయి సిబ్బంది మీద తోసేస్తారా, ఆ డైరీ సిబ్బంది మీద తోసేస్తారా? అప్పుడు చైర్మన్కి సంబంధం లేదా? అప్పుడు ఈవోకి సంబంధం లేదా? అప్పటి పాలక మండలికి సంబంధం లేదా? టీటీడీలో పనిచేసే సిబ్బంది, చైర్మన్ గారి దగ్గర పనిచేసిన పిఏ, ఆ డైరీ ప్రతినిధులు కారకులా 36 మందా? ప్రజల్ని ఎంత పిచ్చోళ్ళం చేశారో చూడండి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం. అది డాల్డా, అది పామాయిల్, దానిలో సుగంధ ద్రవ్యాలు కలిపారు, దానిలో రసాయనాలు కలిపారు. దాన్ని నెయ్యిగా క్రియేట్ చేసి చూపించి పనిచేసి దాంతో లడ్డూలు చేస్తారు అని సిట్ తేల్చింది. అందుకు కారకులు ఈ 36 మంది అని చెప్పి ఆ 36 మంది జాబితాలు చూపించింది. అందులో ఓవరాల్గా 235 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పింది. దానిలో వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన చిన్నప్పనకి ఇంత ముట్టింది అని చెప్పింది. డైరీ ప్రతినిధుల పాత్ర ఏంటి, డైరీల పాత్ర ఏంటి, టీటీడీ సిబ్బంది పాత్ర ఏమిటి, చైర్మన్ గారి పిఏ పాత్ర ఏమిటి, ఎవరి పాత్ర ఏమిటనేది చెప్పింది. సో ఇది మొత్తం చెప్పింది కదా. కానీ ఎక్కడా కూడా ఈ యానిమల్ ఫ్యాట్ అనేది లేదు. సో
కల్తీ జరిగిన మాట వాస్తవమే. కల్తీ చేసింది వైసీపీ హయాంలోనే కల్తీ జరిగింది. కానీ చైర్మన్లకు సంబంధం లేదంట. సో నేనేమంటానంటే ఇది ఎందుకు ఇలా బయట పెట్టారు అంటే ఎందుకు పెద్ద తలకాయల జోలికి వెళ్ళలేదు, కేవలం పిఏ దగ్గరికి వచ్చి వదిలేశారు. ఎందుకంటే పెద్ద తలకాయలు వెళ్తే ఈవో గారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చైర్మన్ బలయ్యే కంటే ముందు ఈవో మెయిన్, సంతకం చేసి ఆమోదించేది ఈవోనే. ఆ ఈవో ధర్మారెడ్డి గారు, ఆయన కేంద్ర హోంశాఖలో అత్యంత కీలకం, అమిత్ షా గారికి అత్యంత సన్నిహితుడు అండ్ కేంద్ర హోంశాఖలో అత్యంత ఇంపార్టెంట్ అధికారి అనమాట. సో ఆయన జోలికి అంత ఆషామాషిగా వ్యవస్థలు వెళ్ళవు. 2017 నుంచి 2022 వరకు ఆయన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీలో పనిచేశారు, కీలకమైన పొజిషన్లో. సో ఆయన దగ్గరకు వీళ్ళు ఎవరైనా వెళ్తారా? ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాతే ఆయన్ను దాటుకునే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి కానీ రావాలి. సో ఆయన దాటలేరు కాబట్టి ఆయన సేఫు, వీళ్ళిద్దరూ సేఫు, పాలక మండలి సేఫు. సో అంతిమంగా బుక్ అయింది చిన్నప్పన్న, బలైంది చిన్నప్పన్న. చిన్నవాడిని బలి చేస్తారు అంతే. పెద్ద పెద్ద తిమింగలను వదిలేసి చిన్న చిన్న వానపాములను బలిచ్చేశారు కల్తీనయ్యి అనే స్కామ్లో. చెప్పానుగా, కల్తీ రాజకీయం. రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నది ఒకరు, ఓవర్ యాక్షన్ చేసింది ఒకరు, కల్తీ చేసింది ఒకరు. కల్తీ రాజకీయం మన రాష్ట్రంలో ఉన్నంత కల్తీ రాజకీయం ఇంకెక్కడ ఉండదేమో. సో అందుకే ఎవరు కరెక్ట్ కాదు అని నేను చాలాసార్లు చెప్పిన మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట. సో ఈ విషయంలో భక్తులే పాపం ఆ కల్తీ నెయ్యి అలా జరిగింది అని చెప్పినప్పుడు ఒక వారం 10 రోజుల పాటు నిద్ర కూడా పోకుండా అలా జరిగింది ఇలా జరిగిందని బాగా ఇబ్బంది పడ్డారు. థ్యాంక్ యూ. మన గుండు సూది మ్యాగజైన్ ఎంతమంది చదివారు మీలో? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా టైం అండ్ మనీ ఈ రెండు ఇంపార్టెంటే. సో మీ టైంని వేస్ట్ చేయకుండా, మీ టైం ఒక్క నిమిషం కూడా, మీ మనీ ₹1 కూడా వేస్ట్ అవ్వని కంటెంట్ దీనిలో ఉంటుంది. సో మీరు కొన్నందుకు, మీరు చదివినందుకు పూర్తి స్థాయి న్యాయం జరిగే కంటెంట్ దీనిలో ఉంటుంది. కంటెంట్ కానీ, క్వాలిటీ కానీ, ఆ డిజైన్ కానీ ప్రతి ఒక్కటి కూడా అత్యద్భుతంగా ఉందని మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. అసలు 1 మంత్ చూద్దామని బుక్ చేసుకున్న వాళ్ళు 1 ఇయర్ కట్టేశారు. ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరూ, ఈ బుక్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ కామెంటు, పాజిటివ్ రివ్యూనే ఇచ్చారు. సో ఆల్రెడీ నేను ఫీడ్బ్యాక్ కూడా చాలామందికి చూపించాను. ఫస్ట్ శాంపిల్గా చూద్దామని 1 మంత్ అడిగిన వాళ్ళు ఆల్రెడీ దాదాపుగా 18,000 మందికి పైగా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నారు. అంటే అంతగా నచ్చిందనమాట. సో మీకు కూడా ఈ మ్యాగజైన్ కావాలి అనుకుంటే మనకి బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి, సినిమా మ్యాగజైన్స్ ఉన్నాయి. కానీ రాజకీయ అంశాలను ఉన్నట్టు విశ్లేషించే మంత్లీ మ్యాగజైన్ ఎక్కడా లేదు. సో ఈ మ్యాగజైన్ ఉద్దేశం ఏంటంటే మనం రోజువారీ జరిగే వార్తలు రాయం, బ్రేకింగ్ న్యూస్ ఉండదు దీనిలో. ఓన్లీ ఆ నెల మొత్తం మీద జరిగిన రాజకీయ అంశాలు, పరిపాలనా అంశాల మీద ఒక కంక్లూజన్, ఒక క్లారిటీ, ఒక తీర్పు ఇస్తాం, ఒక డెప్త్ అనాలిసిస్ చేస్తాం. ప్రతి నెల ఒక పార్లమెంటు అండ్ ఒక అసెంబ్లీకి సంబంధించి గ్రౌండ్ రిపోర్టు, సర్వే ఇస్తాం. అండ్ అవినీతి వ్యవహారాలు ఏమన్నా బయటికి తీసుకొస్తాం. దాంతోపాటు రాజకీయపరమైన నిర్ణయాలు, పరిపాలనాపరమైన నిర్ణయాలు అన్నిటినీ కూడా విశ్లేషిస్తాం. అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. సో ఎవరు టచ్ చేయని అంశాలు మనం టచ్ చేస్తామన్నమాట. సో ఈ మ్యాగజైన్ ప్రత్యేకత అదే. ఏ యూట్యూబ్ ఛానల్లో, ఈవెన్ నా ఛానల్లో, మన ఛానల్లో మనం కూడా ఇందులో వచ్చిన అంశాలను ముందుగా వీడియోలు చేసి ఉన్నాం. సో అట్లా డిఫరెంట్గా ఈ కంటెంట్ మనం చాలా ప్లాన్డ్గా ఇస్తున్నాం అనమాట. సో మీకు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ చాలామంది అడుగుతున్నారు అబ్రాడ్లో ఉంటే ఎలా అని. త్వరలోనే ఆన్లైన్ ఎడిషన్ కూడా ఇది వస్తుంది. ఆన్లైన్ ఎడిషన్ ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దానికి అడిషనల్ బెనిఫిట్స్ కూడా కొన్ని ఇస్తాం. ఆన్లైన్ ఎడిషన్ ఇచ్చినప్పుడు gundusudi.com వెబ్సైట్ చేసి ఆ వెబ్సైట్లో లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి వాళ్ళకు కొన్ని యూనిక్ వీడియోస్, కొన్ని స్పెషల్ వీడియోస్ కూడా ఇస్తామన్నమాట. అదంతా ప్లానింగ్లో ఉంది. సో అబ్రాడ్ సబ్స్క్రైబర్స్ కోసం ఇది ఆన్లైన్ ఎడిషన్ త్వరలో రాబోతుంది. మేబీ ఒక 1 మంత్ పట్టొచ్చు.